వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మరొకసారి అపోస్తలుడైన పౌలు తన నిజమైన కుమారుడైన తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో నుండి మనము దేవుని పట్ల ఒక నమ్మకమైన సేవ చేయటానికి అనేకమైన ఎగ్జాంపుల్స్ని జ్ఞాపకం చేస్తూ అందులో క్రీడాకారుని గురించిన విషయాలు 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ లాయలిటీ, విధేయత, తెలుగులో రాజభక్తి అని అంటాం. ఈరోజు ప్రతి క్రీడాకారుడు తన కోచ్కి ఏ విధంగా అయితే విధేయత చూపిస్తాడో విశ్వాసులమైన మనం అందరం మన కోచ్ అయిన ప్రభువునికి సంపూర్ణమైన విధేయత చూపించాలి. అప్పుడు మాత్రమే మనము కిరీటం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏ జట్టువాడైనా సరే వాళ్ళు కొన్ని జెర్సీలు ధరిస్తారు. ఆ జెర్సీ వెనక వాళ్ళ దేశానికి సంబంధించిన పేరు ఇండియా అని రాయబడుతుంది. అంటే ఆ జట్టు ఆ జెర్సీని ధరించిన వాడు ఇండియా కోసం మాత్రమే ఆడతాడు, ఆ క్రీడల్లో పాల్గొంటాడు. ప్రపంచంలో ఏ దేశపు పెద్ద సంస్థ అయినా పెద్ద దేశమైనా వారి గురించి ఆలోచించడు. మనము కూడా మనకి కమాండర్ అయిన ఒకే ఒక్క ప్రభువుని అతనికి మాత్రమే విధేయత చూపించాలి. దానికి తప్ప మనం లోకానికో ధనానికో విధేయత చూపించడానికి లేము అన్న సత్యాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లిమిటేషన్స్, పరిధులు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా రకాలైన లిమిటేషన్స్ క్రైస్తవ జీవితానికి, క్రీడాకారుని జీవితానికి ఉన్నట్లుగానే ఉన్నాయి. ఉదాహరణకి ఒక బౌలింగ్ చేస్తున్న వ్యక్తి అక్కడ ఉన్న క్రీజ్కి, ఆ లైన్కి, ఆ చిన్న గీతను దాటి బాలు వేస్తే దాన్ని నో బాల్ అంటారు, అనర్హమైన బాలు అంటారు. అలాగే దేవుని చిత్తానికి కొద్దిగా బౌండరీస్ ఉన్నాయి. ఆ చిత్తానికి వెలుపల మనం ఏం చేసినా మనం కూడా అనర్హులంగా ప్రకటించబడతాము. అంత మాత్రమే కాదు, మేలు మన జీవితాల్లో జరగదు. కాబట్టి ఆ లైన్లోనే, దేవుని చిత్తంలోనే ఉండి మనము ఈ క్రీడల్లో కిరీటం పొందుకోవాలి అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లేబర్, శ్రమ పడాలి. ఈ శ్రమ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు నియమం ప్రకారం పోరాడాలి, అంటే పోరాడుతూనే ఉండాలి. ఉదాహరణకి ఎవరైనా సరే బాక్సర్ అనేవాడు యూట్యూబ్లో చూసి యుద్ధం గెలవాలనుకుంటాం ఎప్పటికీ అసాధ్యం. చెమటలన్నీ పట్టించాలి, అప్పుడు ఆ బాక్సింగ్లో గెలవటానికి అవకాశం ఉంది. మనం కూడా యూట్యూబ్లో చూసి దేన్ని గెలవలేము, మనము శ్రమ పడాలి, అనేక ఆత్మలను సంపాదించాలి. కాబట్టి ఈ పోరాడుకునే సమయంలో శ్రమ పొందకుండా లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేస్తే మనం ఎప్పటికీ కిరీటం పొందుకోలేము అన్న సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఏ లెజిటిమసీ, చట్టబద్ధత. దీన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నియమం ప్రకారము కొన్నిసార్లు మనము గెలవటానికి ఈజీగా ఉంటుంది అని చట్టానికి విరుద్ధంగా వ్యతిరేకమైన పనులతో మనము సాధించవచ్చు. కొన్నిసార్లు ఈ పోటీలో, ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్లో ఒక వ్యక్తి బాల్ ట్యాపరింగ్ చేసి మ్యాచ్ గెలవచ్చు, కానీ ఒక రోజున పట్టుబడిన తర్వాత అతనుకున్న ప్రఖ్యాతి మొత్తం పోతుంది. అలాగే మనము చట్టవిరుద్ధంగా సేవ చేసినప్పటికీ ఒక రోజున కిరీటం పొందుకోకుండా పోవటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి చట్టానికి, దేవుని నియమ నిబంధనలకు అనుగుణంగా మనము పరిగెత్తాలి, కిరీటాన్ని పొందుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నియమం ప్రకారం పోరాడే క్రీడాకారులుగా, క్రైస్తవ క్రీడాకారులుగా, నీ కొరకు పరిగెత్తే వారంగా మమ్మల్ని ఆయత్తుపరిచి, సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.